ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మనందరము జీవితంలో చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఒక స్టూడెంట్గా, ఒక విద్యార్థిగా స్కూల్లో జాయిన్ అయ్యి ఆ విద్యని ఏదో ఒకటి, అది సైన్స్ కానీ లేకపోతే ఎటువైపు వెళ్ళినా కానీ, ఆర్ట్స్ కానీ ఏదైనా నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకున్నప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి దాంట్లో నుంచి ఉత్తీర్ణులయ్యి జీవితంలో ప్రవేశించి ఒక ఉద్యోగాన్ని తీసుకోవటమో, వాళ్ళు నేర్చుకున్న విద్యని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు అనేది పరిశీలిస్తే మనము కొంచెం మనకు బాగా ఈజీగా అర్థమయ్యేది. ఒక ప్రొఫెషనల్ డిగ్రీని ఏదైనా తీసుకుంటే మనం ఒక డాక్టర్గా కానీ, ఇంజనీర్గా కానీ, లేకపోతే ఇంకొక ఏదైనా ప్రొఫెషన్ మనం చదువుకున్నాము. పుస్తకాల్లో చదువుకున్నాము. టీచర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అన్నీ చేశారు. థియరీ పార్ట్ నేర్చుకున్నాము, ఇన్ఫర్మేషన్ అంతా. కానీ అది నాలెడ్జ్‌గా పరిణమించాలి. నాలెడ్జ్‌గా మారాలి. నాలెడ్జ్‌గా మారటం అనేది ఒక లైఫ్ లాంగ్ లెసన్ అది. లైఫ్ లాంగ్ నేర్చుకునేదేనే. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం. సో, అలానే ఒక డాక్టర్‌గా అన్నీ నేర్చుకున్నాము. ఒక సర్జన్‌గా నువ్వు చేస్తున్నప్పుడు నీకు కలిగినటువంటి భావాలు గాని, నువ్వు చేస్తున్నప్పుడు నీకొచ్చిన అనుభవం గాని, అది బుక్స్‌లో దొరికేది కాదు. నువ్వు దాని మీద ఎంతో పరిశీలన చేసి, ఆ అనుభవంతో నువ్వు సాధించుకున్నదది. ఓకే. అలా జరుగుతూ ఉంటుంది. అలానే ఒక ఆశ్రమానికి ఒక బ్రహ్మచారిగా ఒకళ్ళెవరో జీవితం మీద ఇది తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఆశ్రమానికి వెళ్తారు. లేదా ఒక గురువుని ఆశ్రయిస్తారు. ఆ గురువు బోధ చేయటం జరుగుతుంది. అక్కడ ఆశ్రమంలో ఉంటారు. ఆ ఉపనిషత్తులు గాని, లేకపోతే ఏదైనా ఏ తత్వంలో, అది భక్తి మార్గం అవ్వచ్చు, జ్ఞాన మార్గము ఏదైనా గాని నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకున్న తర్వాత నాకెందుకు కలగట్లేదు ఈ అనుభవము? నాకు భగవంతుడు ఎందుకు కనపడట్లేదు? అలా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి ఆహ్, స్ట్రగుల్ అవుతూ ఉంటాం. స్ట్రగుల్ అవుతూ ఉంటే గురువేమో "నువ్వు చేయాల్సినవి నువ్వు చెయ్యి. చేస్తూ ఉండు. ఒక రోజున అదే నీకు సాక్షాత్కరిస్తుంది" అని చెప్పి రీఅష్యూర్ చేస్తూ ఉంటారు గురువులు. సో, ఈ ప్రాసెస్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ట్రాన్స్‌ఫర్మేషను ప్రతి ఒక్కళ్ళు పరిశీలించుకోవాలి. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు, ఆ మార్పు జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం నేర్చుకున్నటువంటి విద్య మూలాన మనకి మళ్ళా కొత్త వాసనలు మొదలయ్యి, వాటి నుంచి ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకో ఏదో నేర్చుకోవాలి అనేటువంటి ఒక డీటూర్స్ ఏర్పడతా ఉంటాయన్నమాట. అంటే ఒరిజినల్ గోల్ అనేది ఉంటుంది మనకి. కానీ ఆ ఒరిజినల్ గోల్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోయి వేరే వైపుకి వెళ్తూ ఉంటామన్నమాట. అది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి మనకి సాధన చతుష్టయము, ప్రాక్టికాలిటీ, నిజ జీవితంలో సాధన చతుష్టయం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి శంకరుల కన్నా ఇంకెవరు బాగా చెప్తారు మనకి. ఆయన తత్వబోధలో నేర్పించారు మనకి. వివేక చూడామణిలో కూడాను చాలా అద్భుతంగా మనకి చెప్పటం జరిగింది. ప్రతి కావ్యంలో ఆయన దీన్ని హైలైట్ చేసి మనం నేర్చుకోవటానికి ఉపయోగపడే విధంగా చెప్తా ఉంటారన్నమాట. సో, ఈ రోజున మనం ఏం చేద్దాము అంటే, ఈ సాధన చతుష్టయాన్ని మన జీవితంలోకి ఏదో పుస్తకం చదివో, ఉపనిషత్తు చదివో నేర్చుకోవటం కాదనమాట. నిజంగా మన జీవిస్తున్న జీవితంలోకి ఈ సాధన చతుష్టయాన్ని ఎలా ఇంకార్పొరేట్ చేసుకోవాలి? అప్పుడేమవుతుందంటే, ఇప్పుడు ఒకళ్ళు ధ్యానం నేర్చుకుంటారు కూర్చొని.
కొంతసేపు కళ్ళు మూసుకొని దాని మీద ఫోకస్ పెట్టి చేసి కొన్నాళ్ల తర్వాత ఏమవుతుందంటే జీవితమే ధ్యానం అయిపోతుంది. రోజు చేసే పనులన్నీ ధ్యానమే అయిపోతాయి. అలానే ఇది కూడాను ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్? సాధన చతుష్టయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ప్రతి దాంట్లో మనము ఒక మనకి ఒక అధికార తత్వం ఉండాలి. అంటే అధికారి అవ్వాలి నేర్చుకోవటానికి, ఒక నాలెడ్జ్ నేర్చుకోవటానికి. ఓకే. మనకు అనుబంధ చతుష్టయం అంటారు దాన్ని. దాంట్లో ఈ మనము అధికారిగా అవ్వాలి. ఏదైనా నాలెడ్జ్ నేర్చుకోవాలి అంటే దానికి ఒక అర్హత ఉండాలి మనకి. మనం ఏం చేయాలి అంటే ఆ అర్హతని సంపాదించుకోవాలి కదా. అర్హత ఉంటేనే మనం మెడికల్ కాలేజ్లో ఎంటర్ అవుతాము, లేదా ఒక ప్రొఫెషనల్ డిగ్రీకి ఎంటర్ అవుతాం. అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఈ అర్హతని మనం తెచ్చుకోవాలి. ఏది? ఈ ఉపనిషత్ జ్ఞానాన్ని, ఈ ఎక్స్పీరియన్స్ని, ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్లోకి తెచ్చుకోవాలి అంటే మనము అధికారిగా మారాలి. అదే మనకి అర్జున విషాద యోగంలో అబ్జర్వ్ చేస్తే మనం ఏ పుస్తకం తీసుకున్నా గానీ ఆ శిష్యుడికి అర్హత ఉండటం మూలానే గురువు బోధిస్తాడనమాట. అలానే మన లోపల మనము శ్రవణం చేస్తూ ఉంటాము, మననం కూడా చేస్తాము. ఆ అర్హత ఎప్పుడైతే బాగా ఉంటుందో మనకి, లోపల ఉన్నటువంటి గురువు, మన లోపల ఉన్నటువంటి గురువు మనకి నిధిధ్యాస రూపంలో ఆ నాలెడ్జ్ని వ్యక్తం చేయటం జరుగుతుంది. మనం ఈ రోజున చేయబోయే సాధన చతుష్టయం కూడాను అలాంటిదే అన్నమాట. ఏది చదివినా, ఏం చేస్తున్నా, జీవితాన్ని మార్చుకోవాలనుకున్నా ఈ సాధన చతుష్టయం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఆ దృష్టితో చూద్దాము. ఇంకొకటి ఏంటి అంటే ఈ సాధన చతుష్టయాన్ని ఒక ఉపనిషత్తు చదువుతున్నా, భగవద్గీత శ్లోకాలు ఇప్పుడు మనం మళ్ళా రెండో అధ్యాయం నుంచి చెప్పుకుంటూ ఉన్నప్పుడు ప్రతి శ్లోకంలో ఎలాగైతే విష్ణు సహస్రనామంలో ఆది అంతము మధ్య అన్నీ ఉన్నాయో, ఒక సాధన క్రమం ఉందో, అలానే ఒక సాధన చతుష్టయ క్రమం కూడా ప్రతి శ్లోకంలో ఉంటుంది. దాన్ని మనకు అన్వయించుకొని మనము ఆ అర్హతని సంపాదించుకుంటే మన లోపల ఉన్నటువంటి, మనమై ఉన్నటువంటి ఆ జ్ఞానము వ్యక్తం అవుతుంది. ఆ ఆత్మ సాక్షాత్కారం అనేది ఏదైతే ఉందో అది వ్యక్తం అవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఈ సాధన చతుష్టయంలో మనం 4 ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. ఇది శంకరులు చెప్తూ ఏం చెప్తారంటే ఇక్కడ మనం చూస్తే ఈ శ్లోకాన్ని, ఈ సాధన చతుష్టయం ఏంటి అంటే ఈ సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః యేషు సత్స్వైవ సన్నిష్ఠా యద్భావో న సిద్ధ్యతి అని చెప్తారు. ఇక్కడ మనీషిభిః అని ఉంటుంది. ఓకే. మనీషిభిః అంటే ఈ అర్హతని కలిగి ఉండటమే మనీషిభిః అన్నమాట ఆయన దృష్టిలో. ఇక్కడ ఓకే. మనం ఈ ఈ గోల్ని ఈ అర్- మనం చెప్పుకుంటూ ఉన్నాం ఏంటి, ఈ 4 పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో, ధర్మ అర్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో అవి నాలుగింటిలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు జీవితం అంటే ఆ 4 పురుషార్థాలు. అవి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ గోల్ వైపుకి, చివరిదైనటువంటి మోక్షం అనే గోల్ వైపుకి వెళ్ళటానికి నీకు ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతను నువ్వు ఎలా సంపాదించుకుంటావు అంటే ధర్మ అర్థ కామ ఈ మూడింటిలో నువ్వు ఈ సాధన చతుష్టయాన్ని అప్లై చేయాలి. వాటిల్లో నువ్వు చేస్తూ ఉంటే మోక్షం అనేది ఎక్కడో లేదు, నాలోనే ఉన్నది అనేది నీకు అర్థమైపోతుంది అనమాట. ఈ 4 డిసిప్లైన్స్ ఎందుకు అవసరం మనకి అని పరిశీలిస్తే మనము ఒక సాధన చేస్తున్నప్పుడు, ఒకటి నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకి చాలా ఆబ్స్టికల్స్ కలుగుతా ఉంటాయి కదా. మనం చేయాలనుకుంటాము, చేయలేకపోతూ ఉంటాము. అతి దగ్గరగా ఉన్నది అనుకుంటాము కానీ దొరకదు మనకి. ఓకే. ఇట్లా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాము.
మనకి వేదాంతంలో చెప్పినవన్నీ మూడు దోషాలు ఉన్నాయి, మనకు తెలిసిందే అది. ఉం? భగవద్గీత చెప్పినా ఉపనిషత్తు చెప్పినా ఈ మూడు దోషాలను పోగొట్టుకోవటానికే, అంతకు మించి ఏం లేదు. ఈ మూడు దోషాలు ఎప్పుడైతే పోయినాయో నువ్వు నువ్వుగా మిగిలిపోతావు అన్నమాట. ఇక్కడ మలదోషము అని చెప్పుకున్నాము. మలదోషం వచ్చేటప్పటికి ఏంటి, మన మనస్సులో ఉన్నటువంటి వికారాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ వికారాలన్నీ మనకు అడ్డుపడుతూ ఉంటాయి. అది వస్తు రూపంలో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, లేదా ఏదో ఒక పూర్వ వాసనలు కానీ ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సో మనము ఒక సత్వగుణంతో మంచిగా కర్మలు చేస్తూ బాగా ఉంటూ మనము, లేదా భక్తి స్వభావంతో ఉంటూ కొన్ని అనుష్ఠానాలు చేసుకుంటూ మెల్లమెల్లగా ఈ ఇంప్యూరిటీస్ని సరి చేసుకుంటూ ఉంటాము. సరి చేసుకొని ధ్యాన ప్రక్రియలో కానీ భక్తిలో పారవస్యాన్ని పొందాలి అనుకుంటూ ఉంటాం. ఓకే, వెళ్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, విక్షేప దోషం అనేది ఒకటి అడ్డుపడుతుంది. ఆ విక్షేప దోషం ఏంటి, నా మనస్సుని కుదురుగా ఉంచుకోవాలి, నేను దీని మీద సరిగా నేను పనిచేయాలి అని అనుకున్నప్పుడు మనసు నిలబట్టలేదు. సైలెంట్గా ఉన్నప్పుడే అన్ని ఆలోచనలు వస్తున్నాయి. అది వస్తున్నప్పుడు ఆ విక్షేప దోషం బయటపడుతుంది అన్నమాట. కాకపోతే ఇది ఒకదాని తర్వాత ఒకటి రావాలని లేదు. ఇవన్నీ సైమల్టేనియస్ గా ఒక్కొక్కటి మనం వర్క్ చేస్తున్న కొద్దీ దాంట్లో మలదోషం ఉంటుంది, విక్షేప దోషం ఉంటుంది, మళ్ళీ ఆవరణ దోషం ఉంటుంది అన్నమాట. ఒక్కసారిగా అయిపోదు ఇది. ఎందుకంటే చాలా వాసనలు ఉన్నాయి కొన్ని జన్మల నుంచి. అవన్నీ కూడాను, వాటన్నిటినీ మనం పోగొట్టుకోవాలి అంటే ప్రతి దాంట్లో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ పర్టికులర్ టాస్క్లో నాలో ఉన్న మలదోషం ఏంటి, విక్షేప దోషం ఏంటి, నేను ఎందుకని దీన్ని కంటిన్యూస్గా పట్టుకోలేకపోతున్నాను, దీంట్లో నాకు కలుగుతున్నటువంటి ఆ ఆవరణ దోషం ఏంటి, అంటే నిజాలను ఎందుకు పరిశీలించలేకపోతున్నాను, నాలో ఉన్న ఎమోషన్ ఎందుకు అడ్డుపడి నేను బయటకు వచ్చేసేసి అలానే ప్రవర్తిస్తూ ఉంటాను ఎప్పుడు. ఓకే, ఎన్నిసార్లు దెబ్బతిన్నా కానీ, ఎదురు దెబ్బలు తిన్నా కానీ నేను ఇంతే అనే టైపులో ప్రవర్తిస్తూ ఉంటాను. అది కూడా నిజ జీవితంలో ఆవరణ దోషమే అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ విక్షేప దోషం వచ్చేటప్పటికి మనము ఆ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కానీ, కాంటెంప్లేషన్ అని, ధ్యానం అని రకరకాల చేస్తూ ఉంటాం మనం. అంటే ఏ సంప్రదాయం అయినా కానీ మనల్ని ఈ విక్షేప దోషం వరకు తీసుకెళ్తుంది, ఆ విక్షేప దోష నివారణ వరకు తీసుకెళ్తుంది. తర్వాత ఎంత చేసినా గాని ఆవరణ దోషం పోవాలి అంటే ఒక సంప్రదాయమో ఒక పద్ధతో నిన్ను తీసుకెళ్ళలేదు, అది నీలో నుంచే రావాలి. ఎందుకంటే ఆ పొర నీలోనే ఉంది కాబట్టి ఆ పొర పోవాలి అంటే నువ్వే దానికి సాధన చేయాలి, నువ్వే చేసుకోవాలన్నమాట. అది కేవలం నిధిధ్యాస, పరిశీలన నీలో చేసుకుంటే గాని రాదనమాట. అందుకనే భగవద్గీత మనకి భగవానుడు ఈ మలదోషం పోవటానికి కర్మయోగము, ఓకే, విక్షేప దోషం పోవటానికి ఉపాసన యోగము, అదే మనకి వేదాలు కూడాను కర్మ భాగము, ఉపాసనా భాగము, జ్ఞాన భాగము అనేది మూడు రకాలుగా మనకి వేదం కూడా చెప్పటం జరిగింది. ఈ మూడింటికి ఈ జ్ఞానయోగమేమో ఆవరణ దోషాన్ని పోగొడుతుంది. ఈ సాధన చతుష్టయం సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది ఈ మూడింటిని ఒక బ్రిడ్జి లాగా కలిపి మనకి ఈ ప్రాసెస్ ని చాలా సులభం చేస్తుంది అనమాట. ఓకే, అట్లా చేయటం వలన ఈ సాధన చతుష్టయం అనేది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ చ- మన శంకరులు ఈ వివేక చూడామణిలో ఆయన చెప్తూ ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే ఇహాముత్ర ఫలభోగ విరాగస్తదనంతరం అని చెప్తారనమాట. చెప్తూ సమాధి షట్క సంపత్తి ముముక్షత్వమితి స్ఫుటం అని చెప్తారు. అంటే ఇక్కడ స్ఫుటం అని చెప్తున్నారు. అంటే ఆ స్ఫుటం ఏంటి అంటే మనకి స్పష్టంగా ఇంకా విత్ క్లారిటీతో పరిగణ్యతే అని చెప్తా ఉంటారు అనమాట. ఆదౌ అంటే ఇది మొట్టమొదటి నుంచి ఉంది అన్నమాట, ఇది కొత్తగా చెప్పేది కాదు. ఈ నిత్యానిత్య వస్తు వివేకము, ఓకే, ఇవన్నీ ఊరికినే ఆయన ఒక్కసారి మొత్తం చెప్పారనమాట. ఇహాముత్ర ఫలభోగ విరాగము, సమాధి షట్ సంపత్తి, ముముక్షత్వము అని నాలుగు ఒక శ్లోకంలో ఆయన చెప్పడం జరిగింది. మనము ఏ దృష్టితో దీన్ని నేర్చుకోవటం మొదలు పెట్టాలి అంటే
ఫస్ట్ బ్రీఫ్గా అన్నమాట. వివేకము మనం వెళ్ళాల్సిన దారికి మనకి ఫస్ట్ అర్థం కాదు. ఓకే, మనకు పూర్తి వివేకం రాకపోవచ్చు. కానీ ఒక గురువు ద్వారా, ఒక సత్సంగం ద్వారా మనము ఆ వివేకాన్ని కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నప్పుడు, ఒక పాత్లో నడుస్తున్నప్పుడు, ఆ పాత్లో మనకి ఒక బ్రైట్నెస్, ఒక లైట్, ఒక అంతర్దృష్టి ఏర్పడుతుంది అనమాట. ఆ, ఏది కొంచెం నేర్చుకున్నా గాని స్వల్పమప్యస్య ధర్మస్య అంటారు కదా. అట్లానే ఈ వైరాగ్యం వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆ ఆ path లో నడుస్తున్నప్పుడు ఆబ్స్టికల్స్ ఏమైతే వస్తున్నాయో వాటిని పోగొడుతుంది. ఈ షట్ సంపత్తి వచ్చేటప్పటికి మనలో ఆ path లో నడవటానికి, ఈ ఆబ్స్టికల్స్ ని అధిగమించటానికి ఒక డిసిప్లైన్ ఇస్తుంది. ఓకే, మనం ఒక పద్ధతి ప్రకారము, ఒక అనుష్ఠానం గాని, ఒక పద్ధతిని నేర్చుకొని దాన్ని ఫాలో అవటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అది ముముక్షత్వానికి దారితీస్తుంది. ఈ ముముక్షత్వం అంటే ఏదో చివర్లో వచ్చేదేనే కాదు. ఒక్కొక్కటి మనం అధిగమిస్తున్నప్పుడు వివేకంతో ఆలోచించి మన ఎమోషన్స్కి మనం లోనవ్వకుండా కొంచెం కొంచెంగా మార్పు జరుగుతుండటం కూడాను ముముక్షత్వమే అన్నమాట. ఓకే, ముక్తి అనుకున్నాం. ఒక ఒక విషయం మనల్ని ఒక న్యూట్రల్ స్వభావంలో ఉంచగలిగినప్పుడు దాని పట్ల మనము అంత ప్రభావితం అవ్వకుండా దాన్ని ఉన్నదన్నట్టుగా చూస్తూ దాంట్లో ఏమి చేయాలో చేసుకుంటూ వెళ్తే అదే ముక్తి అన్నమాట. ఆ విషయంలో అదే ముముక్షత్వం అన్నమాట. అలా మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఈ ఫస్ట్ ఈ వివేకం అనేది కొంచెం కొంచెంగా తెలుస్తున్నప్పుడు మనకేమవుతుందంటే సహజంగా వైరాగ్యం అనేది తెలుస్తుంది. ఇది నిజం కాదు కదా, ఎందుకు నేను ఇంత పాకులాడుతున్నాను అని చెప్పేసి తెలియకుండానే వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ ఆ వైరాగ్యం ఏం చేస్తుంది అంటే విరాగం అన్నమాట. అంటే రాగంలో నుంచి, రాగం లేకుండా విరాగం, ఇహాముత్ర ఫలభోగ విరాగము అంటారు. అంటే ఇక్కడ పైలోకాల్లో మనం ఏదైనా కోరుకుంటాం. ఈ లోకంలో కోరుకుంటాము, లేదా మంచిగా మంచి జన్మలు రావాలని కోరుకుంటాం. అందుకని శంకరులు ఇహాముత్ర అని చెప్పి చెప్పారనమాట. ఫలభోగ విరాగం రెండింట్లో ఉండాలన్నమాట. అంటే ఇది ఎలా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక చిన్న ఉదాహరణ. మనకు వైరాగ్యం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి చుట్టూ ఎయిర్ ఉంది. ఆ ఎయిర్లో కొన్ని వాసనలు వెళ్తూ ఉంటాయి. కానీ అది తీసుకెళ్తుంది కానీ దాన్ని అంటించుకోదు. అలానే ఆకాశం కూడా అంటించుకోదు. ఓకే, అట్లా అసంగ భావనతో ఉండటమే నిజమైన వైరాగ్యం అన్నమాట. దాన్ని అనుభవించకూడదు అని కాదు. దాన్ని మనతో తీసుకెళ్తున్నా కానీ దానికి సంబంధించిన వాసన మనలోకి ఎక్కకూడదన్నమాట. అది జాగ్రత్తగా ఉండటం. ఈ ఈ మొత్తము ఇంకా అలా మనము ఈ వేదాంతము, ఈ షట్ సమాధి, సమధమాదులు ఇవన్నీ కూడాను వైరాగ్యం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి మనం ఇంతకు ముందు ఉపనిషత్తుల్లో కూడాను మనం నేర్చుకున్నాం అన్నమాట. ప్రతి చోట ఈ చెప్తూ ఉంటారు శాంతో దాంతో దాంత ఉపరత స్థితిక్షు సమాహిత శ్రద్ధ సమాధానం, ఇట్లాంటివన్నీ కూడా ప్రతి చోట చెప్పారు మనకి. అవన్నీ నేర్చుకున్నాం మనం. తర్వాత ఈ బ్రహ్మ సత్యము, జగన్మిథ్య అనేవి కూడాను మనం చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ నిజంగా అర్థం చేసుకుంటున్నామా అంటే ఏదో ఇది బ్రహ్మం అనేది ఒక వస్తువు లేదా ఒకటి ఉంది, అదే సత్యము అని అనుకుంటున్నాం. కానీ దాన్ని నిజంగా నిత్య అనిత్య వస్తు వివేకాన్ని తెలుసుకోవటం లేదన్నమాట. అది తెలుసుకోవటం ప్రయత్నిద్దాం అనమాట. ఎట్లన్నా చూద్దాం. ఓకే, ఏది నిత్యము, ఏది కాలబద్ధంగా ఉంటుంది. మిథ్య అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేనిది, ఇంపర్మనెంట్, దాన్ని ఏదైతే ఉందో అది మిథ్య అన్నమాట. ఆ మిథ్యాతత్వాన్ని అర్థం చేసుకోవటమే వివేకం అన్నమాట. ప్రతి విషయంలో ఒక మిథ్యాతత్వం ఉంటుంది. ప్రతి సంఘటనలో ఒక మిథ్యాతత్వం ఉంటుంది. అది పర్మనెంట్ కాదు. ఆ పర్మనెన్సీ లేదు అని చెప్పి తెలుసుకోవటమే నిజమైనటువంటి వివేకము అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అది తెలుసుకోవాలన్నమాట. సో అదే బ్రహ్మసత్యము జగన్మిథ్య అనే దానికి నిజమైన మీనింగ్ అన్నమాట. అప్పుడే మనకి ఈ అర్ధకామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగా అర్థం చేసుకొని
ఆ ధర్మము కూడాను కాలబద్ధమైందే. ఓకే. ఒక ముముక్షత్వం మాత్రమే మనల్ని ఆ ఫైనల్ గోల్ ఏదైతే ఉందో అదే నిత్య నిత్య వస్తు వివేకాన్ని మనకి తెలుపుతూ ఉంటుందన్నమాట. దానిపైన దృష్టి ఎప్పుడు మనం పక్కకి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని. ఓకే. ఇక్కడ మనం ఈ వివేకాన్ని పరిశీలిద్దాం ఈరోజు. ఓకే. వివేకము అంటే మనము బ్రహ్మసత్యము జగన్మిథ్య అనేది వివేకం అని చెప్పుకో ఉంటాము. పచ్చిగా చెప్పుకోవాలి అంటే. కానీ మనకు అది అర్థం కావట్లేదు. మనకి ఎక్కట్లేదు లోపలికి. చాలా కష్టంగా ఉంటుంది. ఒకళ్ళు మనకి కొంతమంది పెద్దవాళ్ళు మనకి వాళ్ళ అనుభవంతో పిల్లలకి కొంత చెప్తారు. చెప్పగానే వాళ్ళకి అర్థమవుతుందా? ఆ మాట విన్నారు వాళ్ళు. ఎందుకని లోపలికి సింక్ అవ్వట్లేదు అది. ఓకే. ఆ భావన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తున్నారది? వాళ్ళ జీవితానుభవంలో వాళ్ళు అనుభవించి, ఆ అనుభవాన్ని ఒక సెంటెన్స్‌లో చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మనకెక్కట్లేదది. ఎందుకు ఎక్కట్లేదు అంటే, కొంతమంది అధికారిగా ఉంటారు స్టూడెంట్స్. ఆ స్టూడెంట్ అధికారి తత్వం ఉండటం మూలాన, ఆ మాట వాళ్ళ చెవిలోకి పడి, ఆ బ్రెయిన్‌లోకెళ్ళిపోయి, వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. అదే 100 మంది వింటూ ఉంటారు. కానీ వాళ్ళ బుర్రలోకి వెళ్ళదది. ఒక్కళ్ళకి వెళుతుంది. అంటే ఆ గుణం ఉన్న వాళ్ళకి వెళ్తుందన్నమాట. అంటే ఇక్కడ ఈ వివేకంలో మనకెందుకు అడ్డుపడుతుంది? అక్కడ ఎమోషన్స్ లోనవుతా ఉంటాం మనం. ఓకే. ఈ ఎమోషన్స్ ఏంటి? అంటే ఏమేమి ఉంటది జీవితంలో మనకి? ఒకటి అర్థం కాదు మనకి. కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఓకే. అటు ఇటుగా డిసైడ్ చేసుకోలేము. ఇది నాకు అవసరము, అవసరం లేదు అని తెలిసినా ఓకే. అప్పుడు కూడాను ఒక 2 అవసరమైనవి కనిపించినప్పుడు ఏది తీసుకోవాలి అని చెప్పి సందిగ్ధంలో పడిపోతాం. ప్రయారిటీస్‌ని మిస్‌ప్లేస్ చేస్తూ ఉంటాం. ఏది ఎప్పుడు ఇంపార్టెంట్ అనేది పట్టించుకోము. అంటే ఇవన్నీ ఎమోషన్స్ ఈ వివేకానికి కూడుకున్నయన్నమాట. మన జీవితంలో నిజంగా వివేకం అనేది ప్రవేశిస్తే ఈ కన్‌ఫ్యూజను, ఇండెసిషను, ఈ ప్రయారిటీస్‌ని మిస్‌ప్లేస్ చేసుకోవటము అవన్నీ మిస్ అవ్వటం ఉండదన్నమాట. ఓకే. దీనివల్ల కలిగే ప్రాబ్లమ్ ఏంటి మనకి జీవితంలో? మనము ఒక లాస్ అనుకుంటాం. డెత్ గురించి భయం ఉంటుంది. అయ్యో! ఇది నాకు చెందకుండా పోతుంది. ఓకే. లేదా నేను సరిగ్గా చేయలేనేమో. ఇది అందరూ దీన్ని స్వీకరిస్తారో లేదో నేను చేసిన తర్వాత. ఓకే. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు నేను చేస్తున్న దాన్ని? వీళ్ళెందుకు అర్థం చేసుకోరు నన్ను? ఇట్లాంటి ఆలోచనలన్నీ మన జీవితంలో రోజు మనల్ని వెంటాడుతూనే ఉంటాయన్నమాట. ఇంకా ఏంటి ఎగ్జాంపుల్సు? మనము ఒక వర్క్ ప్యాటర్న్‌లో ఉంటాము. మనకి మనకి జీవితానికి ఏం అవసరము అనేది మనకు తెలుసు. కానీ ఆ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయి ఓవర్ వర్క్ చేస్తాము. మనీ కోసం అవ్వచ్చు, లేదా ఫేమ్ కోసం అవ్వచ్చు, ఇంకొక దాని కోసం అవ్వచ్చు, లేదా పిల్లలకి చాలా చెయ్యాలి అనే తపన. అంటే ఒక రిలేషన్‌షిప్‌లో కూడాను మనం అనుకున్న విధంగా ఒక అబండెన్స్ క్రియేట్ చేయాలనుకుంటాం. ఓకే. అంతులేని తత్వం క్రియేట్ చేయాలనుకుంటాం. ఆ అంతులేని తత్వము మనకి ఎందుకొస్తుంది అంటే, పరమాత్మ తత్వం మనలో ఉంది. ఆ పరమాత్మ అంతులేని తత్వం అన్నమాట అది. అది ఇన్ఫినిట్. ఆ ఇన్ఫినిట్‌నే మనము ఇంకొక రకంగా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాము. ఆ ఎక్స్‌ప్రెషనే ఒక పొర అన్నమాట. ఆ దాంట్లో నుంచే మనం బయటపడలేకుండా ఉంటామన్నమాట. ఈ ఎప్పుడైతే ఒక మనలో ఉన్నటువంటి ఒక అంతర్గురువు మనకి హెచ్చరిస్తూ ఉంటారు. కానీ హెచ్చరిస్తున్నా గానీ ఒక్కోసారి పట్టించుకోం మనం. పట్టించుకోకుండా వి గో ఓవర్ బోర్డ్ అన్నమాట. ఆ ఓవర్ బోర్డింగ్ మూలాన ఏమవుతదంటే కష్టాలను కొని తెచ్చుకుంటాం. ఒక్కసారి ఒకదాన్ని మనం చేస్తున్నప్పుడు దీని మూలాన ఎంత అవసరం ఉంది? నా ఫ్యామిలీకి గాని, నాకు గాని, సమాజానికి గాని అని ఆలోచించుకుంటే ప్రాబ్లమ్ ఉండదన్నమాట. అదే మనకి కర్మయోగంలో దైవ దైవానికి సమర్పించటం. ఓకే. ప్రసాద బుద్ధి, ఓకే. అర్పణ బుద్ధి. ఈ 2 ఉండటం మూలాన ఏంటంటే అప్పుడు
ఏదో భగవంతుడికి సమర్పిస్తున్నాను అనుకుంటే సరిపోదు కదా. ఆ భావనతో నాకెంత అవసరము, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి, భగవంతుణ్ణి చేరుకోవటానికి, లేదా నా ఆత్మని తెలుసుకోవటానికి నాకేం అవసరము అనేది గుర్తు రావటానికి భగవదర్పణ బుద్ధి, భగవత్ ప్రసాద బుద్ధి అని చెప్పడం జరిగింది కర్మయోగంలో. కానీ నిజతత్వం ఏంటి అంటే ఈ వివేకాన్ని సాధించటం అన్నమాట. ఓకే. సో అట్లానే క్రిటిసిజం జరిగినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాము, ఆ వివేకం ఎందుకు నశిస్తుంది మనలో. ఓకే. అప్పుడు ఏం చేస్తాము, ఒక తప్పుకి ఇంకొక తప్పు యాడ్ అయిపోయి ఇంకొకటి దాన్ని సరి చేసుకోవడానికి చాలా చేస్తూ ఉంటాం అనమాట. మళ్ళా ప్రయారిటీస్ని మార్చుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ప్రాక్టీస్ ఏంటి అంటే, ఇది ఇప్పుడు నేను చేస్తున్న పని నాకు వాసనలతో కూడుకొని ఇంక కొత్త వాసనలు ఇస్తుందా, లేకపోతే వాసన క్షయం చేస్తుందా అని భాషలో చెప్పుకోవచ్చు. లేదా ఇది టెంపరరీనా, కొంతకాలం పోయిన తర్వాత దీని ఎఫెక్ట్ నాలో ఇంకా ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేసుకోవాలన్నమాట. విల్ దిస్ మ్యాటర్ ఇన్ 5 years ఆర్ ఇన్ ద జర్నీ ఆఫ్ ద సోల్? ఓకే. జీవితంలో కానీ, ఆధ్యాత్మిక వ్యవహారికంగా, పారమార్థికంగా రెండింటిలో నువ్వు ఏ సాధనలో ఉంటే అక్కడ రెండు ఇంపార్టెంట్ మనకి. ఓకే. ఎందుకు అంటే అహం బ్రహ్మాస్మి తెలుసుకుంటాము ఆధ్యాత్మిక సాధనలో. కానీ అందరూ బ్రహ్మమే అని అర్థం అవ్వాలి. ప్రతి వస్తువు బ్రహ్మమే అని తెలియాలి. దానికోసం కూడా ఈ కాంటెంప్లేషన్ అవసరం అన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటేనంటే రీప్లేస్ రియాక్షన్ విత్ కామ్ రిఫ్లెక్షన్ ఆన్ హయ్యర్ పర్పస్. ఓకే. అది కాంటెంప్లేషన్లో ఎప్పుడు ఉన్నత స్థాయిగా ఆలోచించాలి. బర్డ్స్ ఐ వ్యూ ఉండాలి ఒక ప్రాబ్లంకి. ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోయి లోపలుండి సాధించటం కష్టం అన్నమాట. ఎప్పుడైనా కానీ దానికి ఉన్నతంగా ఎదిగి దాన్ని ఒక పై అంతర్దృష్టితో చూసినప్పుడే నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. లేదా ఒక్కొక్కసారి సొల్యూషన్ ఉండదు. నువ్వు నిమిత్త మాత్రంగా ఉండి ఆ టైం కోసం వెయిట్ చేయాలి. అది వివేకం అన్నమాట అప్పుడు. సో దాంట్లో మనకి గీతా కనెక్షన్ ఏంటో చూద్దాం. భగవద్గీత ఈ వివేకంతో కూడుకున్నది. కర్మయోగ యాంగిల్ ఏంటో చూద్దాం. కర్మయోగ యాంగిల్ ఏంటి మనకి? మనం చేస్తున్నవన్నీ కూడాను భగవదర్పణ బుద్ధి, భగవత్ ప్రసాద బుద్ధి అని చెప్పి చెప్పుకున్నాము. అలానే మనము 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే కొన్ని యజ్ఞాలు చెప్పటం జరిగింది. యజ్ఞము అంటే రోజు చేసే పనులే మనకి 4వ అధ్యాయం. ఆ 4వ అధ్యాయంలో ఈ వివేక, వైరాగ్య, షట్ సమాధి ఈ సంపత్తి ఇవన్నీ కూడాను మొత్తము ఆ కర్మయోగ యాంగిల్లో మనకి 3, 4, 5 అధ్యాయాల్లో ఈ ఈ సాధన చతుష్టయాన్ని ఎలా పటిష్టం చేసుకోవాలి అని చెప్పి చెప్తారనమాట. సో దాంట్లో మనం కనుక చూసుకుంటే మన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకం కనుక గుర్తు చేసుకుంటే మనకు తెలిసినయే ఇవన్నీ. కాకపోతే ఏంటంటే అక్కడ అప్లికేషన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చాలా మంది గురువులు ఈ శ్లోకాన్ని, ఈ 2వ అధ్యాయంలో ఉన్న 16వ శ్లోకాన్ని వాళ్ళు ఎప్పుడూ ఒక మంత్రం లాగా వాళ్ళు జపిస్తూ ఉంటారన్నమాట. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి అర్థం తెలుసు. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు. మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థంగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు అని చెప్పి చెప్పారు ఆయన. సరే, అది బానే ఉంది. ఇక్కడ మనం ఆ అధ్యాయంలో చెప్పుకునేటప్పుడు 2వ అధ్యాయంలో వీటిని ఇంకా బాగా పరిశీలిద్దాము. ప్రస్తుతానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే, ఈ సాధన చతుష్టయాన్ని ప్రతి చోట నాకేంటి అనే ఉదాహరణతో అప్లై చేసుకోవాలి. ఏది నేర్చుకున్నా కానీ ఇది నాలో ఎంత మార్పును తీసుకొస్తుంది. ఇప్పుడు ఊరికనే వల్లించటం కాదు కదా. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు అని చెప్పేస్తే ఒక పెద్ద గురువులా కనిపించవచ్చు మనం. కానీ ఆ అశాశ్వతమైన వాటిల్లో నేను ఎలా ఎమోషన్స్కి లోనవుతున్నాను, నాలో స్థిరత్వం ఎందుకు ఉండటం లేదు, ఓకే, శాశ్వతమైంది ఏంటి, ఆ సిచ్యువేషన్లో శాశ్వతమైంది ఏంటి అనేది తర్వాత ఉదాహరణలు వస్తాయి, చెప్పుకుందాం. ఈ శ్లోకాలు ఊరికనే ఒక ఎగ్జాంపుల్ లాగా
ఈ ఇది కూడా చూస్తే మీరు అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశ వినాశమవ్యయస్యాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి అని ఉంటుంది. శరీరం అంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేదని తెలుసుకొనుము. అంతటా ఉన్నది నాశనం లేనిది, అనశ్వరమైనది అయినటువంటి ఆత్మను నాశనం చేయలేరు అని. ఇవన్నీ తెలిసినవి, విన్నవే అన్నమాట. కానీ ఇక్కడ ప్రాక్టీస్కి ఎట్లానో చూద్దాం ఇవన్నీ ఈ శ్లోకాలు. ఓకే, మనము ఒక శ్లోకాన్ని చదువుతున్నప్పుడు ఈ సాధనా చతుష్టయ దృష్టితో, అంటే నాకేంటి అనే దృష్టితో, నేను ఎలా మారాలి, ఈ శ్లోకం నాకు విష్ణు సహస్రనామం చదువుతున్నా ఆ విష్ణు సహస్రనామంలో నాకు ఉపయోగపడేది ఏంటి, నేను ఎలా మారాలి అనే దృష్టితో కనుక చూస్తూ ఉంటే మనం నాలో ఉన్న ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్గా ఎలా మార్చుకోవాలి, అనుభవం ఎలా తెచ్చుకోవాలి, అనుభూతిగా ఎలా పొందాలి అనేది తెలుసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ స్కేల్స్ చూద్దాం, ప్రోగ్రెస్. ఇక్కడ మనం గీత ఇట్లాంటి ఈ దృష్టితో ఒక 2 వర్సెస్ రోజు చదువుకున్నా చాలు అన్నమాట మనం. ఓకే, ఆ నిత్య అనిత్య వస్తు వివేక దృష్టితో ఆ శ్లోకాన్ని పరిశీలించటం అలవాటు చేసుకోవాలి. ఓకే, సో దట్ అదేంటి, నాకెట్లా సెల్ఫ్ ఎంక్వైరీ జర్నల్ నాకెలా ఉపయోగపడుతుంది, ఇక్కడ రియల్ ఏంటి రియల్ ఏంటి కాదేంటి, ఆ శ్లోకాన్ని ఆ రోజు నువ్వు అప్లై చేసుకుంటూ ఉండి ఒక సంఘటన జరిగినప్పుడు ఇది ఎంతవరకు రియల్, నేను దీంట్లో ఎంతవరకు వేలు పెట్టాలి, ఎంత పెట్టకూడదు, ఎక్కడ క్వైట్గా ఉండాలి అని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 3 స్టేజెస్లో ఉంటుంది. ఏంటి, బిగినర్గా మనం బేసిక్ డిఫరెన్సెస్ తెలుసు మనకి, బాడీ సోలు థియరిటికల్గా నేర్చుకుంటున్నాం. నిత్య అంటే ఏంటి, బ్రహ్మ సత్యము, జగన్మిథ్య అనేది తత్వాన్ని, అహం బ్రహ్మాస్మి, ఇట్లాంటివన్నీ వాక్యాలు నేర్చుకున్నాము. వాటి అర్థం కూడా తెలుసు మనకి. అది బిగినర్ అన్నమాట. ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రోజు చేసేటువంటి డెసిషన్స్లో నువ్వు ఆ లెట్టింగ్ గో, ఓకే, ఆ ఆ సంఘటనలో నిత్యానిత్య వస్తు వివేకాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. మనందరం సత్సంగంలో ఉండి ఆ సత్సంగంలో మార్పులు జరుగుతూ మనలో కలుగుతున్న మార్పులు మన చుట్టూ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళలో చాలా మార్పు వచ్చిందే అంటూ ఉంటారు. అది ఇంటర్మీడియట్ స్టేజ్ అన్నమాట. అంటే ఏంటి, ఒక సంఘటనలో మనం దాన్ని అప్లై చేయగలుగుతున్నాం. అప్లై చేయగలుగుతున్నాం కాబట్టే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అన్నమాట. ఇది అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలి. అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ అవేర్నెస్ అనేది పోదన్నమాట. ఓకే, ఆ అవేర్నెస్ అనేది ఉంటుంది. మనం దీన్నే సాక్షి భావన అంటాం, దాన్నే చాయిస్లెస్ అవేర్నెస్ అంటాం. ఆ చాయిస్లెస్ అవేర్నెస్ని ప్రాక్టీస్ చేయొచ్చు మనం. ఆ ప్రాక్టీస్ చేయటానికి సాధన చతుష్టయం పటిష్టంగా ఉండాలి. ఓకే, మనలో మార్పు రావాలి. ఆ అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ చాయిస్లెస్ అవేర్నెస్ వస్తుంది. తర్వాత ఈ నార్మల్ అవేర్నెస్కి చాయిస్లెస్ అవేర్నెస్కి తేడా ఏంటి, ఆ ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది అనేది మనం చివరిలో చెప్పుకుందాం. ఓకే, ఇది అయిపోయే లోపల చెప్పుకుందాం అది. తర్వాత ఈ బిగినర్ అండర్స్టాండింగ్ ప్రాక్టీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంటలెక్చువల్ ఐడియా ఏంటి, బిగినర్కి ఎవ్రీథింగ్ చేంజెస్ సంథింగ్ మస్ట్ బి పర్మనెంట్ అని తెలుస్తూ ఉంటుంది. దానికి ఈ ప్రాక్టీస్ ఏం చేయాలనేది ఒక జస్ట్ మనం చెప్పుకున్నదే ఇప్పుడు టేబుల్ ఫామ్లో పెట్టాను ఇక్కడ. తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్లో డీపర్ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఈ ఇది పర్మనెంట్గా ఉండదు అని చెప్పి తెలుసుకుంటాము, వాట్ ఈజ్ రియల్ అనేది తెలుస్తూ ఉంటుంది. తర్వాత లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఈ డిటాచ్మెంట్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎలా చేయాలి అంటే ఇప్పుడు కొత్తగా జరుగుతున్న వాటిల్లో ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే అది ఎప్పుడో జరగబోయేది, జరుగుతుందో లేదో తెలియదు మనకి. అందుకని ఏం చేయాలంటే నిన్ను నువ్వు తెలుసుకో అనే భావనలో ఇంతకు ముందు జరిగిన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఇంతకు ముందు టైంలో నీకే తెలుసు అవి. కొన్ని సీక్రెట్స్ ఎవరికి చెప్పుకోం, మనం చెప్పలేం కూడాను. నాలో ఆ రిఫ్లెక్షను ఈ ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించుకొని ఇంతకు ముందు నేను స్ట్రగుల్ అయినప్పుడు ఎలా ఉన్నాను, దాంట్లో పర్మనెన్సీ ఎందుకు చూడలేకపోయాను, ఏ ఎమోషన్ అడ్డుపడింది అనేది తెలుసుకుంటూ వాటి నుంచి నేర్చుకుంటే కొత్తగా రాబోయే వాటిల్లో చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అప్పుడు అవంతా ఒక పుస్తకం లాంటిది మనకి. ఆ పుస్తకం నుంచి, ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి
ఒక్కసారి సింహావలోకనం చేసుకొని ఒక్కసారి ఇన్నర్ రిఫ్లెక్షన్ చేసుకుంటే ఆ ఇంటర్మీడియట్ స్టేజ్లో స్ట్రాంగ్ అయ్యి అడ్వాన్స్డ్ స్టేజ్లో మనము ఆ సాక్షి భావనకి చాయిస్లెస్ అవేర్నెస్కి వెళ్ళగలుగుతాం అనమాట. ఇక్కడ ఈ వివేకం మూలాన మనకు జరుగుతున్నది ఏంటి అంటే ఒక సంఘటనలో ఉన్నటువంటి ఆవరణ దోషం ఏదైతే ఉందో అది పోతుందన్నమాట. ఇప్పుడు ముముక్షత్వము ముక్తి అనేది ఏదో ఒక మిరాక్యులస్ గా జరిగేది కాదు. ప్రతి సంఘటనలో ఆ నిత్యానిత్య వస్తు వివేకం నీకు స్ఫుటంగా కనిపించినప్పుడు, దాంట్లో నువ్వు జీవించగలిగినప్పుడు అదే ఆవరణ దోషం పోతుందన్నమాట అక్కడ. ఓకే. అది మల్టిపుల్ టైమ్స్ జరుగుతూ ఉండి ఒక సాక్షి భావనతో నీకు అలవాటు అయిపోగానే ఒక రోజున సడన్ గా ఆ వాసనలన్నీ అంతరించిపోతే అది ఆటోమేటిక్ అయిపోయి ఇన్వాలంటరీగా నీ నుంచి వ్యక్తం అవుతా ఉంటుంది. అదే ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. ఓకే. అన్నీ పోతాయి అప్పుడు ఇంకా ఆ కాన్స్టెంట్ రిఫ్లెక్షన్ ఉంటుంది మనలో. ఓకే. సో ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ లాగా వెన్ ఇన్సల్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ యాజ్ బాడీ మైండ్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ నాట్ దిస్ ఈగో ఐఎమ్ ద విట్నెస్. ఇవన్నీ మనకు తెలిసినయే, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఆ సంఘటనలో. హౌ టు అప్లై అనేది బాడీ మైండ్ పొజిషన్స్ ఆర్ ఇంపర్మనెంట్ ఐఎమ్ ద విట్నెస్ అనుకుంటున్నాము. తర్వాత సత్సంగం ఉండాలి, శ్రవణం అనే నిధిధ్యాసలు కంటిన్యూస్ చేస్తూ ఉంటే గానీ అది ఆ భావన దృఢపడదన్నమాట మనకి. ఎప్పుడు మహావాక్యాల పట్ల కాంటెంప్లేషన్ ఉండాలి. ఓకే. ప్రతి దాంట్లో దాన్ని అర్థం చేసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు ఇది మనకు తెలిసిందే, మన వాళ్ళు ఈ నాలెడ్జ్తో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వాళ్ళ దేహాన్ని చాలిస్తూ ఉంటారు. మన ఫ్యామిలీలో వాళ్ళు చనిపోతా ఉంటారు. చనిపోయినప్పుడు మనకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర ఆ ఎమోషన్ ఎలా ప్లే అవుతుంది, లోపల నుంచి ఏ భావాలు వ్యక్తం అవుతున్నాయి, అంతకన్నా గ్రేట్ పరిశీలన ఇంకొకటి ఉండదన్నమాట. మనము మనము దాన్ని బాగా పరిశీలించి చూసుకోవాలన్నమాట. ఎక్కడ ఏ ఎమోషన్ డామినేట్ అవుతుందో పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్, ఈచ్ ఎమోషన్ ఈజ్ డిఫరెంట్, ఈచ్ రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్. ఓకే. అది దాన్ని చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ పొర సన్న సన్నగా అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి ఇలా మొత్తము మనం వివేకం గురించి ఈ దృష్టితో మనం చూస్తూ ఉండాలన్నమాట. ప్రతి సంఘటనలో అప్లై చేసుకోవాలి. భగవద్గీత కానీ ఏ ఉపనిషత్తు చదువుతున్నా కానీ ఇది నన్ను ముందుకు తీసుకెళ్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఏదో మనం ముముక్షత్వాన్ని లేదా ముక్తిని పొందేశామని కాదు వివేకం. ఇది మొట్టమొదటి ఎందుకు చెప్పడం జరిగిందంటే నీకు ప్రతి సంఘటనలో ఈ నిత్యానిత్య వస్తు వివేకాన్ని అలవాటు చేస్తే నీలో ఒక వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. ఓకే. ఆ నిత్యానిత్య వస్తు వివేకము ప్రిలిమినరీగా లేకపోతే, ఏది బిగినర్గా ఇంటర్మీడియట్గా లేకపోతే నీలో వైరాగ్యం అనేది పరిపక్వతగా రాదన్నమాట. ఆ డిటాచ్మెంట్ అనేది రాదు. ఎందుకు అక్కడ అందుకనే శంకరులు మనకి ఇహాముత్ర ఫలభోగ విరాగము అన్నారు వైరాగ్యం అంటే. ఓకే. దీన్ని బాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరాగ్యం అనేది నెక్స్ట్ టాపిక్ లో ఏదో ప్రపంచం నుంచి పారిపోవటం, ప్రపంచానికి దూరంగా ఉండటము వైరాగ్యం కాదు. ఇప్పుడు మనము ఒక విద్యార్థి చదువుకుంటూ ఉంటాడు. చదువుకునేటప్పుడు దాని మీద ఫోకస్ పెట్టి దాని పక్కనున్న వాటి మీద డిస్ట్రాక్షన్ లేకుండా దాని మీద కంప్లీట్గా దృష్టి ఉన్నప్పుడే తనకి ముందుకెళ్ళగలుగుతాడు కదా. ఆ విద్యార్థికి అది వైరాగ్యం అని. అలానే మనం ఒక టాస్క్ తీసుకుంటాం, తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి పట్టుకుంటాం, ఇంకొకటి పట్టుకుంటాం. మల్టీ టాస్కింగ్ చేయగలిగినప్పుడు మేబీ ఓకే. కానీ నీ జీవితానికి ఇది చాలా అవసరము అన్నప్పుడు మనం ఏం చేస్తాము, మిగతావన్నీ షట్ డౌన్ చేసేస్తాం. షట్ డౌన్ చేసేసి దాని మీదే ఉంటాం కదా. అదే వైరాగ్యం అంటే అన్నమాట. అన్నీ వదిలేయటం వైరాగ్యం కాదు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏక దృష్టితో ఉండటమే వైరాగ్యం అన్నమాట. అన్ని వదిలేయటము, కాషాయం ధరించటం ఇవన్నీ కాదనమాట. ఓకే. అవన్నీ సహకరిస్తాయి మనకి, కానీ అదంతా బాహ్యమైనటువంటి వైరాగ్యమే. అంతర్వైరాగ్యం నిజంగా నీ గోల్ ఏంటో నువ్వు తెలుసుకొని ఆ వివేకంతో ఉండటమే నిజమైన వైరాగ్యం. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకొక దృష్టి ఏంటంటే వైరాగ్యాన్ని నేర్చుకునేటప్పుడు ఇంకా మనం కొంచెం ఉన్నత స్థాయిలో ఆలోచిస్తే ఏంటంటే నీతో నువ్వు ఉండటమే నిజమైన వైరాగ్యం.
ఓకే. ఎంత వస్తువులు మనకు చుట్టూ కనపడుతున్నా, వాటితో నువ్వు బతుకుతూ ఉన్నా, వాటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నా, నీతో నువ్వు ఉండగలగటం కూడా నిజమైన వైరాగ్యం అన్నమాట. ఓకే. ఆ దృష్టి కూడా మనం అలవాటు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ సాలిట్యూడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని. ఓకే. తర్వాత మనం ఇవన్నీ జస్ట్ చెప్పుకున్నవేను. ఇంకొకటి ఏంటంటే కోరికలు లేకుండా ఉండటము వైరాగ్యం కాదనమాట. ఆ కోరికలు మూలం ఏంటి? ఓకే. ఆ కోరిక వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవాలా? అక్కర్లేదా? అనేటువంటి వివేకాన్ని కూడా కలిగి ఉండాలి. ఓకే. ఒక స్పిరిచువల్ డైరీ అనేది ఉండాలి. కోరికలు కలుగుతున్నప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను, ఇది తప్పు అని చెప్పి దాన్ని తోసేయటం కాదు. దీనికి మూలం ఏంటి? ఏ వాసన నుంచి ఇది వస్తుంది అని తెలుసుకోవాలి. చిన్న కోరిక అయితే తీర్చుకోవటంలో తప్పు లేదు. దానివల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి కష్టం లేకుండా తీరిస్తే ఏమవుతుందంటే, ఆ తీర్చుకునే ప్రక్రియలో ఏమవుతుంది అంటే ఆ కోరికలు నీలో ఉన్న కొన్ని ఎమోషన్స్, కొన్ని భావాలు వ్యక్తమవుతాయి అన్నమాట. ఆ భావాలు వ్యక్తమవుతున్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ సప్రెస్ చేయటం మూలాన ఏమవుతుందంటే, ఆ భావాలు లోపలే ఉండిపోతాయి కానీ బయటికి రావన్నమాట. ఆ వాసనను నువ్వు ఎరాడికేట్ చేయలేవన్నమాట. అందుకని గురువులు ఏం చేస్తారంటే, నీలో ఉన్న కోరికల్ని ఒక లిస్ట్‌గా ప్రిపేర్ చేసుకొని, నాకేం కోరికలు లేవండి, నాకేం ఆలోచన లేదండి అనకూడదు. పెద్ద పెద్ద గురువులే మనకి వాళ్ళ కోరికలను వాళ్ళు వ్యక్తం చేసుకొని, దాన్ని పరిశీలించుకుంటూ ఉంటారు. ఎందుకంటే శరీరం అంటూ ఉన్న తర్వాత, మనస్సు అంటూ ఉన్న తర్వాత కోరిక లేకుండా ఉండదు. ఓకే. దాన్ని పరిశీలించుకోవాలి, మూలానికి వెళ్ళాలి. ఓకే. అది అప్పుడు మాత్రమే మనం ఆ వాసనల్ని పక్కకి పోగొట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ ఆ కోరిక తీర్చుకోవటం వల్ల దోషం ఏమైనా ఉందా? ఓకే. ఈ అయ్యో అని చెప్పేసేసి ఇప్పుడు ఒక పూజ చేస్తూ ఉంటాం రోజు. చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు పూజ చేస్తున్నాం మనము అని ఒక చిన్న ఆలోచన రావాలి. ఏ దృష్టితో నేను పూజ చేస్తున్నాను? భగవంతుడికి భయపడి చేస్తున్నానా? మంచి జరగాలని చేస్తున్నానా? అమ్మో! ఇది చేయకపోతే నా ఫ్యామిలీకి, మిగతా వాళ్ళకందరికీ ఏదన్నా నష్టం జరుగుతదా? కష్టం రాకుండా కూడా చేస్తున్నానా? అనే ఇహాముత్ర ఫలభోగ విరాగము. మనం ఎప్పుడూ ఆ ఇహాముత్ర అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకి తెలియకుండా మనము మంచి జన్మలు రావాలనో, దేవుడి అనుగ్రహం పొందాలి, ఇట్లా కావాలి, అట్లా కావాలి అనుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఆ భావనలు ఎందుకొస్తున్నాయి మనకి? ఈ వైరాగ్యానికి అడ్డుపడే ఎమోషన్స్ ఏంటి అని ఆలోచిస్తే మనలో ఉన్నటువంటి అటాచ్మెంట్ అన్నమాట. అంటే అనుబంధం. మనం చెప్పుకున్నాం మొట్టమొదటి అధ్యాయం భగవద్గీతలో ఉత్త ప్రేమ ఉంటే ప్రాబ్లం లేదు. ప్రేమ ఎప్పుడూ వేరేది కోరుకోదు. ఇవ్వటమే గాని తీసుకోవటం ఉండదు ప్రేమకి. ఓకే. అలానే అనుబంధం వచ్చేటప్పటికి ఏంటి అటాచ్‌మెంట్ వచ్చేటప్పటికి ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఆ అటాచ్‌మెంట్ మూలాన వైరాగ్యం అనేది రాదు మనకి. ఒక్కొక్కసారి మనం చేయాల్సిన పనికి ఆ వైరాగ్యం, ఈ అటాచ్‌మెంట్ అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ఆ ఫియర్ ఆఫ్ లాస్. ఓకే. పోతుందేమో, వచ్చింది పోతుందేమో అని భయం గూడా ఉంటుంది. తర్వాత ఇంకా దీన్ని ఎక్సెసివ్‌గా అమర్చుకుంటే ఒకవేళ కొంచెం పోయినా గాని ఇంకా కొంచెం ఉంటుంది కదా అని చెప్పేసి అన్‌లిమిటెడ్‌గా మనము దాన్ని అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. అలా ఈ అటాచ్‌మెంట్‌లో నుంచి ఏమవుతుంది మనకి ఫియర్, గ్రీఫ్, డిపెండెన్సీ వస్తుంది ఫ్యామిలీ లైఫ్‌లో. ఈ వైరాగ్యానికి అడ్డుపడే ఎమోషన్స్ ఇవన్నమాట. ఈ ఫియర్ ఎప్పుడైతే వచ్చిందో మనలో ఒక రకమైన నిర్లిప్తత వస్తుంది. వీళ్ళు చెప్పినా వింటలేదు నా మాట. ఏం చేయాలి? లేకపోతేనేమో ఇంకా వీళ్ళు మారరా? ఇట్లాంటివన్నీ. లేదా ఇంకొక ఆలోచన వచ్చి, సరే ఒక్కొక్కసారి వాళ్ళని సాటిస్ఫై జేయటానికి వాళ్ళతో ఎలాగోలా చేయించాలి పని అన్నప్పుడు డిపెండెన్సీ, వాళ్ళతో మంచిగా ఉండటం ఇట్లాంటివన్నీ చాలా చేస్తూ ఉంటాం మనం. అవన్నీ కూడాను మన గోల్ నుంచి మనల్ని పక్కకి తీసుకెళ్తూ ఉంటాయి. అవన్నీ చేయకూడదని కాదు. వాటిని సాక్షిగా తెలుసుకోవాలి. ఓకే. ఈ ఎమోషన్‌కి గురవుతున్నాను అని తెలుసుకుంటే చాలన్నమాట అక్కడ. సో, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే, ఈ సెల్ఫిష్ డిజైర్స్ వీటన్నిటి మూలాన
మనసులో ఒక బండరాయి పెట్టుకొని బతుకుతూ ఉంటాం అన్నమాట. ఆ జీవితాన్ని ఈదుతూ ఉంటాం అన్నమాట. చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. ఈ మలదోషాన్ని, ఈ వైరాగ్యం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది మలదోషాన్ని నివారించుకోవటానికి ఒక్కొక్క దాంట్లో అన్నమాట. సో దీనికి ఏం చేయాలి? ఇంతకు ముందు మనము ఒక్కొక్క ఎమోషన్కి ఎలా లోన్ అయ్యాము అవన్నీ గుర్తు చేసుకొని, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలా లోన్ అవుతున్నారో తెలుసుకున్నప్పుడు అది మన అనుభవంగా చూసుకొని, నేనైతే ఇలా 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 మారితే బాగుంటుంది, నేను కూడా ఇలా చేస్తానేమో అని చెప్పి పరిశీలించుకోవాలన్నమాట. పరిశీలించుకొని ఆ ఆ ప్రతి సంఘటనలో ఉన్న దోషాన్ని చూస్తూ ఉండాలి. చూసుకొని దీనివల్ల నాకు ఏంటి ఉపయోగం ఏంటి అని చెప్పి చూసుకొని దాంట్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ ఈ నాన్ అటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేయటము, ఈ కర్మని భగవదర్పణ బుద్ధి, భగవత్ ప్రసాద బుద్ధి వీటన్నిటితో చేస్తూ, తర్వాత ఒక ధర్మంగా ఎథికల్గా ఉండటము. అందరూ చేస్తున్నారు కదా, ఇది కరెక్టేలే ఓకే అనుకొని కాకుండా నీకు నువ్వుగా ఒక కొన్ని రూల్స్ని పాటించటం అనేది అలవాటు చేసుకోవాలి మెల్లగా. అలవాటు చేసుకొని దాంట్లో ఉండటం కష్టమేను, కానీ చెయ్యాలి తప్పదు. మనందరం చేస్తున్నాం అది ఆల్రెడీ. ఓకే, ఈ నాలెడ్జ్ మూలాన చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఈ ఈ స్లైడ్లో చూస్తే మనము ఈ వైరాగ్యం అనేది ప్రతిదానికి ఈ 5 సెన్సెస్కి, ఈ ఇంద్రియాలకి జోడించి ఉంటుంది. ఆ పంచేంద్రియాలకు కానీ, జ్ఞానేంద్రియాలు, తర్వాత మనస్సు, వీటికి జోడించి ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే మనము 18వ అధ్యాయంలో అధిష్టానం తదాకర్త అని చెప్పేసి శ్లోకంలో మనము ఒక్కొక్క చేష్ట, ఈ బయట ఉన్న వస్తువులు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఎలాగైతే మనల్ని పట్టుకుంటున్నాయో, ఆ వైరాగ్య భావన కూడాను వాటన్నిటి దృష్టితో ఏ అంతరవయవం మనల్ని బయటకు లాగుతుంది, ఓకే, ఏ వాసన బయటకు లాగుతుందో తెలుసుకోవాలన్నమాట. అదే నిజమైనటువంటి పరిశీలన. ఇక్కడ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎడిక్షన్ టు సెన్సరీ ప్లెజర్స్, నాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ సెన్సరీ ప్లెజర్స్. ఓకే, ఇది వెరీ కీన్ అబ్జర్వేషన్. అంటే ఏంటి? నువ్వు దాన్ని షట్ డౌన్ చేసి మడిగట్టుకొని కూర్చోవటం కాదు, దానికి ఎడిక్షన్ అవుతున్నావా లేదా, ఆ సుఖాన్ని మాటి మాటికి కావాలని కోరుకుంటున్నావా నువ్వు? ఓకే, ఒక భావన, ఒక రిలేషన్షిప్లో ప్రతిసారి సేమ్ కోరుకుంటూ ఉంటాం అన్నమాట. దాన్ని అనుభవించటం తప్పు కాదు. నీకు అది యాదృచ్ఛికంగా లభించినప్పుడు అనుభవించాలి, చక్కగా ఎంజాయ్ చేయాలి. కానీ అది మళ్ళా మళ్ళా కావాలి అనే తపన ఉండకూడదు అనమాట. అట్లానే ఈ ధార్మికంగా నువ్వు భోగించు ఏదైనా కానీ. ఓకే, తర్వాత అధార్మికంగా అవాయిడ్ చెయ్యి. ఓకే, అధార్మికంగా ఉన్న అవాయిడ్ చెయ్యి. ఇవన్నీ ఒక సాధకుడి లక్షణాలు అన్నమాట. సాధకుడిగా ఉన్నప్పుడు ఇవి ప్రాక్టీస్ చేయాలి మనం. తర్వాత అల్టిమేట్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం చెప్పుకున్నాం. అంటే ఈ భావనలో నువ్వు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే శ్లోకంలో ఒక కర్మపరంగా, ఒక వైరాగ్యపరంగా, అంటే నేను అనుభవిస్తాను కానీ దాన్ని నీకే సమర్పిస్తున్నాను అనే కర్మ భాగంలో కానీ, భక్తి భావంతో కానీ, జ్ఞానభావంతో కానీ దాన్ని అల్టిమేట్ ఫ్రీడమ్ నుంచి అట్లా మనం పొందాలన్నమాట. అది అల్టిమేట్ ఫ్రీడమ్. తర్వాత బ్యాడ్ ఎడిక్షన్స్ ని ట్రాన్సెండ్ అవ్వాలి. తర్వాత ఇచ్ఛారాహిత్యం అంటారు. అంటే ఇదే అన్నమాట. టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే ఈ స్లైడ్ లో ప్రతి దాంట్లో ఒక సుఖాన్ని కానీ, ఒక దుఃఖాన్ని మనం పొందుతున్నప్పుడు దాంట్లో ఇచ్ఛారాహిత్యం, అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. ఆగమోపాయినో అని చెప్తారు. వచ్చే కష్టాలన్నీ వచ్చిపోతూ ఉంటాయి. అంటే ఆ నిత్యానిత్య వస్తు వివేకాన్ని గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా వైరాగ్యం కూడా వస్తుందన్నమాట. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇచ్ఛారాహిత్యం అంటే మనము దానికి అతీతంగా ఉండటం అన్నమాట. ఓకే, సో తర్వాత ఈ వైరాగ్యం యొక్క రోల్ ఏంటి? ఏం చేస్తుంది మనకి వైరాగ్యం? ఏం నేర్పిస్తుంది అంటే మంచి, అంటే అల్టిమేట్ పీస్ని ఇస్తుంది మనకి. ఇప్పుడు నీకు కావలసిన గోల్ వైపు వెళ్తూ మిగతావన్నీ నువ్వు షట్ డౌన్ చేసుకుంటే యూ ఎంజాయ్ అట్ ది అల్టిమేట్, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తావు నువ్వు. వైరాగ్యం అంటే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఒక గోల్ వైపు నడుస్తూ మిగతావన్నీ నువ్వు షట్ డౌన్ చేసినప్పుడు నువ్వు నడుస్తున్న ప్రాసెస్ని ఎంజాయ్ చేయటం కూడా వైరాగ్యమే. ఓకే, ఆ వైరాగ్యాన్ని మనం ఎంజాయ్ చేయట్లేదు.
వైరాగ్యం అంటే సప్రెషన్ కాదనమాట. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే ఆల్రెడీ ఆ వైరాగ్యంలోనే ముముక్షత్వం ఉంటుందన్నమాట. ఓకే. దాన్ని ఎప్పుడైతే టేస్ట్ చేసావో నువ్వు, ఆ టేస్ట్ చేస్తాం మొదలు పెట్టావు అంటే యు ఆర్ రియల్లీ గుడ్ అన్నమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఇక్కడ. మనం ఫేవరెట్ ఫుడ్ తింటాం. దాన్ని దాని పట్ల ఒక వాసన, ఒక టేస్ట్ మనలో ఉంటుంది. ఆ టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తామా లేదా అనేది పక్కన పెట్టేసి, వెంటనే దీన్ని మళ్ళా తినాలి, మళ్ళా తినాలి, ఎక్కువ తినాలి అనే అబ్బా! ఇది చాలా బావుంది అనుకుంటాం గానీ, దాన్ని రియల్‌గా ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది ఆలోచించాలన్నమాట. అలా ఆలోచించినప్పుడు ఏంటంటే, నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తావన్నమాట బాగా. ఓకే. అట్లనే వర్కుల దగ్గర గానీ, ఎక్కడైనా గానీ, ఒక ఐడెంటిటీని కోరుకోకుండా అంటే దీన్నేమంటారు అంటే, నువ్వు ఒక రోల్‌ని ఫుల్‌ఫిల్ చేస్తావు. ఒక లీడర్‌షిప్ అనేది లేకుండానే లీడర్‌గా ఉంటావు. అది కూడా వైరాగ్యమే. ఓకే. లీడర్‌షిప్‌గా లీడర్‌షిప్ రోల్‌ని చేస్తూ ఆ ప్రాసెస్‌లో, ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో నీకు టైటిల్ లెస్ లీడర్‌వన్నమాట. ఆ టైటిల్ లెస్ లీడర్ ఎక్కడ మైండ్‌లో, బయటకు కాదు. నీకు వాళ్ళెవరో టైటిల్ ఇస్తారు. కానీ నీ మైండ్‌లో మాత్రం ఆ టైటిల్ లెస్‌గా ఉండాలి. అది వైరాగ్యం. నువ్వు ఎంజాయ్ చేస్తావు ఆ ప్రాసెస్‌ని. ఓకే. అది ఇంపార్టెంట్ అన్నమాట. మనం రోజు చేసే పనిలో మనము ఒక డాక్టర్‌గా ఒక ఒకళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటాం. కానీ మన దృష్టి ఏమవుతుంది అంటే, వాళ్ళు బాగవ్వాలి, వాళ్ళు బెటర్ అవ్వాలి అనే దృష్టితో ఉంటాం గానీ, ఒక డాక్టర్‌గా నేను చేస్తున్నాను అనే భావన చాలా సార్లు ఉండదు మనకి. మనం ట్రీట్ చేస్తాము, వీళ్ళు బాగవ్వాలి అనే ఆలోచన ఉంటుంది. అంటే ఉన్నత స్వభావంతో ఉంటాం. అంటే అక్కడ టైటిల్ లేదు డాక్టర్ అనేది. వాళ్ళ ఆరోగ్యమే ముఖ్యం అనిపిచ్చింది. అది అన్నమాట వైరాగ్యం అంటే. ఓకే. అట్లా వైరాగ్యమే నీ స్వభావం అయిపోతుందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఎఫెక్ట్ ఏంటి దానివల్ల? ఇక్కడ దీనికెళ్ళే ముందు ఇంకొకటేంటంటే, యూజ్ వెల్త్ యాస్ ఎ ట్రస్టీ. మనకున్న ఆస్తులు, మనకున్నటువంటి పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా ఒక ట్రస్టీ లాగా మనం ఎంజాయ్ చేయాలి. అంతేగాని అది నాది, నేను తీసుకెళ్తాను, ఇది నా పిల్లలకిస్తాను అనే ఉద్దేశంతో కాకుండా, దాన్ని ఒక ట్రస్టీగా అలవాటు చేసుకోవాలి ప్రతి దాంట్లో. అదేంటి నిత్యానిత్య వస్తు వివేకం అన్నమాట. వెంటనే వైరాగ్యం వస్తుంది. ఓకే. ఇది ఎప్పుడైతే భావన వచ్చిందో వెంటనే వైరాగ్యం వచ్చేస్తుందన్నమాట. రిఫ్యూజింగ్ అనెథికల్ ప్రాఫిట్. నీకు తెలిసిన నీలో ఆ శక్తి ఉన్నా, నువ్వు ఇంకొకళ్ళని అడ్వాంటేజ్ తీసుకోగలిగిన కెపాసిటీ నీకున్నా, నీకు ఎదురుగా ఉన్న వాళ్ళు మందబుద్ధులైనా వాళ్ళ దగ్గర నుంచి అడ్వాంటేజ్ తీసుకోవు నువ్వు. ఆ సమయానికి ఏది మంచిదో అదే చేస్తావన్నమాట. అది రిఫ్యూజింగ్ అనెథికల్ ప్రాఫిట్ అంటే మీనింగ్ అన్నమాట. ఇక్కడ దీంట్లో ఏంటి మనకి వాళ్ళెవరికీ నువ్వు చేసే తప్పు అందరికి తెలియకపోవచ్చు. నీకు నీ మనస్సాక్షికి తెలుస్తుందది. నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అని తెలుస్తుంది నీకు. వాళ్ళని మెనిప్యులేట్ చేస్తున్నానని తెలుస్తుంది మనకి. ఆ మెనిప్యులేషన్ లేకుండా ఆ ఒ అక్కడ ఆపర్చునిటీ ఉన్నా తీసుకోకుండా ఉండటం కూడా వైరాగ్యం అన్నమాట. ఇలా ఈ దృష్టితో దాన్ని ఇంకార్పొరేట్ చేసుకుంటాం మనం. తర్వాత వి రిమైన్ బ్యాలెన్స్డ్ అన్నమాట. నెయిదర్ ఎలేటెడ్ ఇన్ గెయిన్ నార్ బ్రోకెన్. ఇదంతా తెలిసిందే మనకి. తర్వాత భగవద్గీత యాంగిల్‌లోకొస్తే ఇక్కడ మనము కర్మ యాంగిల్, భక్తి పర్స్పెక్టివ్ 2 చూద్దాం ఈ వైరాగ్యంలో. ఇక్కడ ఈ రెనన్సియేషన్ అనేది, ఈ వైరాగ్యం అనేది మన డ్యూటీస్‌ని అబాండన్ చేయటం కాదని చెప్పేసి మనకు చెప్పారు భగవానుడు. ఓకే. రిజల్ట్స్‌కి అటాచ్ అవ్వకుండా ఎలా చేయాలి? అంటే చాలా కష్టం గదా! అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు. అసలు ఆలోచించకుండా ఎలా ఉంటాము అనే కానీ అక్కడ రిజల్ట్స్‌కి అటాచ్ అవ్వకుండా ఉండటము అంటే రిజల్ట్ వస్తదని తెలుసు మనకి. ఓకే. దానివల్ల ఉపయోగం ఏంటో కూడా తెలుసు. కానీ అక్కడ మన భావన ఎలా ఉండాలి అంటే, మనం దాంట్లో ఉన్న వివేకాన్ని పరిశీలించాలి. ఆ జరుగుతున్న ప్రాసెస్‌లో ఇది ఉన్నత స్వభావంతో కూడుకున్నదా? అధార్మికంగా ఉన్నదా? నేను ధర్మంగా చేస్తున్నానా లేదా ఈ కర్మని? ఓకే. అందరూ చేస్తున్నారు గాబట్టి అది రైట్ అనుకొని చేస్తున్నానా? ఇట్లాంటి భావాలు లోపల ఉండి, అది భగవంతుడికి సమర్పిస్తున్నాను అంటే సరిపోదు.
భగవంతుడికి సమర్పించవచ్చు అన్ని మనం. కానీ నేను మారకపోతే నాకు ఉపయోగం ఏముంది భక్తి యాంగిల్లో? కదా! నేను భగవంతుడు అంటే ఏంటి ఇక్కడ? ఇందాక మనము ఎప్పుడు చెప్పుకున్నాము. గురుతత్వం అనేది చూడాలి గాని, గురువు ఒక మీడియం అనుకున్నాం శరీరము. కానీ గురుతత్వం మాత్రం అంతటా వ్యాపించి ఉంటుంది. అలానే భక్తి కూడా ఏంటంటే భగవద్దు అంతా వ్యాపించి, ఆ భగవద్ ఐశ్వర్యం అంతటా ఉంటుంది. ఆ భగవద్ ఐశ్వర్యంతో మనం ఉండటమే నిజమైనటువంటి వైరాగ్యం అన్నమాట. ఓకే. ఆ దృష్టి ఉండాలి. ఉన్నత స్వభావంతో ఉండటమే దాంట్లో అన్నమాట. ఇది ఇక్కడ మనం భగవంతుడిని పూజ చేసేటప్పుడు, భగవంతుడి పట్ల ప్రేమను వ్యక్తం చేసేటప్పుడు కూడా ఆ పరాభక్తి వైపు నడుస్తున్నప్పుడు ఆ వైరాగ్యం అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు మనము కొబ్బరికాయ లేదా కొన్ని దండలు తీసుకెళ్ళి భగవంతుడికి ఇస్తాం. అక్కడ పెట్టాం పళ్ళెంలో. పెడితే అక్కడ ఏమవుతుంది అంటే అందరూ కొన్ని తెస్తారు అక్కడికి. తెచ్చినప్పుడు అక్కడ మన స్వభావం ఏముంటుంది అంటే భగవంతుడికి అర్పణ చేశాము. కానీ అయ్యో! నేను తీసుకెళ్ళిన మాల వేస్తే బాగుండు భగవంతుడికి. నేను తీసుకెళ్ళిన కొబ్బరికాయ కొడితే బాగుండు అని మనసులోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి. ఆ ప్రవేశించటం భక్తిలో వైరాగ్యం కాదనమాట అది. ఒక్కసారి భగవంతుడికి సమర్పించిన తర్వాత, ఆ భగవంతుడు ఏది స్వీకరిస్తే ఆయనదయిపోయిందది. ఆయనదయిపోయినప్పుడు నీది లేదక్కడ. నీది లేకుండా అక్కడ పడిపోయిన తర్వాత ఆ పళ్ళెంలో నాది చేస్తే బావుండు, నాకు పుణ్యం వస్తుంది అనే భావన వస్తుంది కొంతమందికి. ఆ భావన లేకుండా ఉండటమే వైరాగ్యం అన్నమాట ఆ భక్తిలో. అలానే భగవంతుడిని నేను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ప్రహ్లాదుడిని తీసుకుందాం మనం. ఆయన నరసింహావతారంలో వచ్చి ఆయనకి కనిపించారు. దర్శనం అయింది. అయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు ఆయన సాధన చేశారు ప్రహ్లాదుడు. అది యోగ వశిష్టంలో ఉంటుంది ఆయన చేసిన సాధన అంతా. మళ్ళా ఆయన గురువుగా ఎవరొచ్చారు? విష్ణుమూర్తే వస్తారు. విష్ణుమూర్తే వచ్చి ఆయనకు అర్హత వచ్చినప్పుడు మాత్రమే ప్రహ్లాదుడికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి బోధించారు ఆయన. కొన్నేమో జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే నిధిధ్యాస దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే విష్ణుమూర్తి ప్రహ్లాదుడికి ఇది మాత్రం నువ్వే తెలుసుకోవాలి నేను ఇచ్చేది కాదు అంటారు. ఓకే. అలానే ధ్రువుడికి కూడా అలానే జరుగుతది. అంటే మనకు ఒక ఆలోచన ఉంటుంది. నాకు భగవద్ దర్శనం అవగానే నేను ముక్తిని పొందేశాను అని. కానీ వాళ్ళ ఉదాహరణలు చూస్తే మనము దాని తర్వాత కూడా వాళ్ళు చాలా సాధన చేశారు. భగవంతుడు ఒక రూపంలో వచ్చాడు అంటే అది అది కూడా ఇంపర్మనెంటే. భగవంతుడు ఒక రూపంలోకి వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నాడు. ఒక అవతారం తీసుకొని వచ్చి వెళ్ళిపోతున్నాడు. పర్మనెంట్ గా ఉండలేదు. ఆ నిత్య అనిత్య వస్తు వివేకాన్ని మనం గ్రహించి భక్తి తత్వంలో ఏంటి అంటే ఒక విగ్రహానికి పూజ చేస్తున్నాను నేను, ఒక తత్వానికి పూజ చేస్తున్నాను నేను, ఒక విష్ణు తత్వమో లేకపోతే ఒక శివతత్వమో చేస్తున్నప్పుడు అది కూడా ఇంపర్మనెంట్. కానీ ఏది పర్మనెంట్ గా అంతా వ్యాపించి ఉందో దాన్ని తెలుసుకోవటమే భక్తిలో వైరాగ్యం అన్నమాట. ఆ దాని పట్ల అంటే ఇది ఇనీషియల్ గా మనం చెప్పుకొని అట్లా వాళ్ళకి కొంచెం వైరాగ్యం కలిగి కొంచెం ఈ ఉపనిషత్ దృష్టి కలిగి ఈ వివేకం తెలుసుకున్న వాళ్ళకి బోధించాలి అట్లా. లేదా ఫస్ట్ లో వాళ్ళు భక్తిలో ఉండాలి అందరూ. భక్తిని తీసేయకూడదు అనమాట. మనం అనుకున్నాం కదా అనేక భక్తి ఏక భక్తి అని చెప్పేసి అట్లానే ఒక విగ్రహానికి చేయటం ఇంపార్టెంట్. ఓకే. దాంట్లో భగవంతుడిని చూసుకోవటం ఇంపార్టెంట్. కానీ ఈ చిన్ని చిన్నవి ఇందాక మనం చెప్పుకున్న కొబ్బరికాయ, మాల ఇట్లాంటివి కూడా ఇనీషియల్ గా బిగినర్ గా మనం సాధించుకోవాల్సినవి అన్నమాట. అలానే ఇలా చేస్తే ఏమవుతుంది? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకాన్ని మనము ఈ వైరాగ్య దృష్టితో చూస్తున్నప్పుడు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారు ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళకి నేను అన్ని సమకూర్చి పెడతాను. అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ రెండు ఉన్నాయి. యోగము, క్షేమము అనేది. ఓకే. ఈ సాధన దృష్టిలో యోగము, క్షేమము ఏంటి అంటే యోగం అంటే ఏమనుకున్నాం మనము? కలయిక. అంటే ఏర్పడటం. ఒక కలయిక ఏర్పడింది. క్షేమము అంటే ఏంటంటే ఏర్పడిన దాన్ని రక్షించటం అని. ఓకే. అంటే మనం సాధనలో
ఈ నిత్యానిత్య వస్తు వివేకం కానీ తెలుసుకుంటున్నప్పుడు కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి మనకి. అంటే ఈ సాధనా దృష్టితో మనం నేర్చుకున్న దాన్ని ఆయన క్షేమంగా ఉంచుతాడు. అంటే ఈ సత్సంగం ద్వారా కానీ, గురువు రూపంలో కానీ, పుస్తక రూపంలో కానీ, ఏదో ఆర్ ఈ ప్రపంచ రూపంలో కూడా నీకు దర్శనమిచ్చి దాన్ని నీలో ఉన్న వాటిని పరిరక్షిస్తూ నీ సాధనకు అడ్డులు తొలగిస్తూ ఉండటమే క్షేమం అన్నమాట. నీలో ఆ అంతర్దృష్టి ఏర్పడటం యోగము, ఆ క్షేమము. అది ఎట్లా? నిత్యాభియుక్తానాం. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సతతము మనసు నిలిపేవాళ్ళు అనమాట. ఓకే, నువ్వు సత్సంగంలో ఉంటూ అలా చేస్తే డెఫినెట్గా నీకు ఎలా ఉంటుందంటేనంట, 5వ అధ్యాయంలో చెప్తాడు, బ్రహ్మణ్యా బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంబస. నేను ఎలా తయారు చేస్తారు అంటే, ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా తయారు చేయటం అంటే ఏంటి? ఆ వైరాగ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు అనమాట. ఆ యోగక్షేమం వహామ్యహం అంటే ఆ వైరాగ్యం ఎప్పుడైతే ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిందో నువ్వు కూడా పద్మపత్రం ఇవాంబస లాగా అయిపోతావు అనమాట. అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మణ్యాధాయ కర్మాణి. ప్రతి కర్మ బ్రహ్మభావంతో చేస్తావు, సాక్షిభావంతో చేస్తావు. ఆ చాయిస్లెస్ అవేర్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట, మొత్తం కంప్లీట్గా. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఏ పని చేసినా కానీ అది అంటది నీకు, ఆ కర్మ అంటదు. అంటే అలా అని నువ్వు తప్పుడు పనులు చేయవు ఆ స్థాయికి వచ్చినప్పుడు. నువ్వు పాపము పుణ్యము రెండు బ్యాలెన్స్ అవ్వాలనుకున్నాం కదా. పుణ్యం పట్ల కూడా నీకు ఆసక్తి ఉండదు. ఆ పుణ్యం పట్ల ఆసక్తి లేకుండా ఉండటం కూడా ఇహాముత్ర ఫలభోగ విరాగం అన్నమాట. శంకరులు దాన్ని ఇహాముత్ర, ఇహలోకంలో పరలోకంలో ఆలోచనల్లో లేకుండా ఉండటం కూడా వైరాగ్యమే, వైరాగ్యం అన్నమాట. అది నిజమైన వైరాగ్యం. సో ఇక్కడ అప్పుడు natural గా వస్తుంది. అప్పుడు మనము ఈ నిజమైన అర్థం తెలుసుకుంటాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేది. నువ్వు ఆ సంఘం లేకుండా ఆ నిజమైన వైరాగ్యంతో నువ్వు దాన్ని చేయగలుగుతావు అన్నమాట అప్పుడు. ఓకే, సంగోస్తో కర్మణి అని చెప్తున్నారు. ఆసక్తి ఉండదు, నిజమైన వైరాగ్యం ఉంటుంది నీలో. ఓకే, అది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటేనంట, విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి అని చెప్తారు 2వ అధ్యాయంలో. అది అదేంటంటే, ఇట్లా వైరాగ్యంతో గనక నువ్వు అన్ని చేస్తూ ఉంటే, నిత్యం అనిత్యం ఏంటో తెలుసుకొని నువ్వు ఆ అత్యాశకు పోకుండా ఎమోషన్స్కి లోను కాకుండా ఉంటే నువ్వు ఆటోమేటిక్గా నిర్మమో నిరహంకారక అవుతావు. ఆ నిర్మమో నిరహంకార అనేది ఏంటంటే అది నిజమైన వైరాగ్యం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? శాంతి మదిగచ్చతి అని చెప్తున్నాడు. ఆ వైరాగ్యంలో కూడా ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాం మనం. ప్రతి పనిలో వద్దనుకోకుండా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అదే ఇక్కడ మనకి డైలీ చూల్ ఇది చెప్పుకొని ఈ రోజుకి ముగిద్దాము. ఈ వైరాగ్యము బిగినర్ గా ఎలా ఉంటుంది? మనం అప్పుడప్పుడు ఆ డిటాచ్మెంట్ ని ఫీల్ అవుతాం కొన్నిసార్లు బిగినింగ్ లో. కానీ ఆ రిజల్ట్స్ పట్ల అమ్మో ఇట్లా జరిగితే బాగుంటుంది, భగవంతుడు అంతా భగవంతుడు దయా అంటాం. కానీ భగవంతుడు ఇలా చెయ్యి అని అడుగుతాం కదా, భక్తి లెవెల్లో. కర్మ లెవెల్లోనేమో ఆలోచిస్తే ఆ, సరేలే ఎలా జరగాలో అలా జరుగుతుంది అంటాం. కానీ దాన్ని ఇలానే జరగాలి అని చెప్పేసి తపన పడిపోతూ ఉంటాం అనమాట. దాంట్లో నుంచి బయటపడలేం. విచ్ ఈజ్ ఓకే, మనకు తెలిసింది అది. కానీ ఇక్కడ ఏంటంటే అంత మరీ లేకుండా ఇంటర్మీడియట్ స్టేజ్లో కొంచెం ఆలోచించగలుగుతాం, బయటపడగలుగుతాం. కానీ సాక్షి భావన వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఏది డిస్టర్బ్ చేయదు అనమాట మనం. తర్వాత ఇవన్నీ కూడా జస్ట్ ఒక టేబుల్ ఫామ్ లాగా మనం ఎప్పుడన్నా మళ్ళీ గుర్తు చేసుకోవటానికి. ఆ, ఈ ఎలా తెలుస్తుంది మనకంటే కొంచెం డిస్సాటిస్ఫాక్షన్. ఓకే, మన చుట్టూ అనుభవిస్తున్న వాటిల్లో కానీ మనకి మంచి జరుగుతూ ఉంటుంది, కానీ హ్యాపీగా ఉండలేం, నవ్వుతూ ఉండలేం. అది పోద్దేమో అని భయం ఉంటుంది, లేదా ఇంకా ఏదో ఆలోచన మనల్ని సతాయిస్తూ ఉంటుంది. ఓకే, ఇది వచ్చింది కానీ వెళ్ళిపోతుందేమో, ఎంతకాలం ఉంటుందో అని చెప్పి బాధపడుతూ ఉంటాం అన్నమాట. సో ఇలా ఇది మనం మాట్లాడుకున్నదే ఒక టేబుల్ లాగా ఉంటుంది. ఆమ్, చూసుకోవచ్చు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి బాగా ఉపయోగపడేది ఈరోజు చెప్పుకోవాల్సింది మనము, ఈ వైరాగ్యంలో ఇప్పుడున్న నూతన ప్రపంచంలో
మనం ఏం చేస్తున్నాము? ఒక ఆల్కహాల్ అడిక్షన్ ఉంటుంది. ఒక డ్రగ్ అడిక్షన్ ఉంటుంది. వాళ్ళల్లో వైరాగ్యం ఎలా రావాలి? వాళ్ళు దాన్ని ఎలా మానేయాలి? అంటే మనందరం కూడా ఎమోషన్స్‌కి అడిక్ట్ అయ్యాం. ఓకే. ఆ అటాచ్‌మెంట్‌కి అడిక్ట్ అయ్యాం. ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటి అంటే డిజిటల్ అడిక్షన్. ఓకే. దానికి మనం ఏం చేయాలి అంటే అది మన మన జీవితాన్ని కబళిస్తుంది డిజిటల్‌గా. ఓకే. సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో తప్పకుండా చెప్పుకోవాల్సింది ఈ సాధన చతుష్టయంలో. మన టైము ఎంత తింటుంది అంటే దాన్ని వాడుకోవాలి. కానీ దాన్ని ఒక వివేకంతో వాడుకోవాలి. దాంట్లో వైరాగ్యం ఉండాలి. అంటే ఏంటి? డిజిటల్ డీటాక్సింగ్ ఉండాలి. ఆ డిజిటల్ డీటాక్సింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అది ధ్యానం ఎంత ముఖ్యమో మనకి డిజిటల్ డీటాక్సింగ్ కూడా చాలా ముఖ్యం అన్నమాట. అది లేకుండా మనము చాలా ముందుకెళ్ళటం కష్టంగా ఉంటుంది. కానీ దాన్ని కూడాను పరమాత్మ తత్వంలో ఈ సాధన దృష్టితో వాడుకోగలిగితే బావుంటుంది. మనందరం వాడుతున్నాం. ఓకే. కానీ ఎక్కడ ఎంత డిస్ట్రాక్ట్ అవుతుందో చూసుకోవాలి. ఓకే. సో, అదొక అదొకటి ఇంపార్టెంట్ అనిపించిందనమాట. సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటా ఉంటే ఆ డిజిటల్ డీటాక్సిఫికేషన్. తర్వాత మనం మెల్లగా వచ్చే వచ్చేసారి శమదమాది షట్సంపత్తి, ముముక్షత్వము చెప్పుకొని అల్టిమేట్‌గా చివర్లో ఈ చాయిస్‌లెస్ అవేర్‌నెస్‌లోకి ఎలా స్లైడ్ అవ్వాలి ఈ నాలుగింటి ద్వారా అనేది చెప్పుకొని ఈ సాధన చతుష్టయాన్ని మనం ముగించుకుందాం. ఆమ్, ఓం తత్సత్.